అసలే మంచి రంజు మీద ఉన్నది రాజకీయం. గిసొంటియాల ఒక పార్టీ లీడరు ఇంకో పార్టీ లీడర్ను కలిసిండంటే పక్క కండువా మారుస్తాడు, జంపవుడు ఖాయం అని జోరుగా ప్రచారం నడుస్తుంది. అసొంటిది అందరు ముంగట అమ్ముకొని కెమెరాల ముంగట పెద్ద పెద్ద డైలాగులు కొడితే ఎట్లుంటది? అది కూడా నువ్వే గెలుస్తావని అవతలి పార్టీ లీడర్ని అన్నాడంటే మా పార్టీ ఓడిపోతుందని ఒప్పుకున్నట్టే కదా. హౌ మన మల్లారెడ్డి సార్ గురించే చెప్తున్నా. అయితే ఏసీ ఆఫీసుల మీటింగులు, ఎండల బస్ స్టాప్ల కాగితాలు పంచుడు, హోటల్ ఓనర్ను ఓటేయమని కోరుడు. మల్లారెడ్డి సార్ మస్తు చెమట తీస్తున్నాడు పో. తప్పకుండా 10 నుంచి 11 సీట్లు మనకు వస్తున్నాయి. మరి మల్కాజ్గిరిలో బీజేపీ క్యాండిడేట్ గెలుస్తుండని కొద్దు నువ్వే అంటివి కదా సారు. మల్లారెడ్డి అంటేనే స్పోర్టీ, మంచి మనిషి, మనసున్న మనిషి మల్లన్న. కాబట్టి అదే స్పోర్టీతో పోయి కాగలించుకున్నా. ఆల్ ద బెస్ట్ చెప్పిన, గాడ్ బ్లెస్ చెప్పినాం. తప్ప అది రాజకీయంలో నెరి ఇంత మంచితనం పనికిరాదేమో మల్లన్న. నేను జంగ యాదవ్, వదిలేష్ యాదవ్ కూడా నా ఎలక్షన్ల నాడు కలిసి ఆయన కూడా చెప్పిన, అన్న ఆల్ ద బెస్ట్ అన్న, నువ్వే గెలుస్తున్నావు అన్న అని చెప్పిన. తప్ప గెలిచిండా? ఇప్పుడు ఆయన గెలిచి నేనే గెలుస్తాడా చెప్పు? ఇంతకిప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారంటావు? గెలిచేది రాగిడి లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీ తోటి. నిన్న ఆ సార్కు ఫేస్ టు ఫేస్ చెప్పిండు, ఇవాళ ఈ సార్కు ఫేస్ టు ఫేస్ చెప్పిండు. ఏ ముచ్చటెట్లున్నా మనం మల్లన్న మంచి మాట కారిపో. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలై బలై చేసుకుని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈ రోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? నేను మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టిండ్రు.